నాట్య ప్రదర్శనకై ధరించబోయే ఈ ప్రత్యేక దుస్తులలో ఈ ప్రత్యేక ఢమాలుండని అమర్చెదను. పెట్టెలో కలరా ఉండలు పెట్టినట్లు బట్టల్లో ఢమాలుండలు పెట్టడం ఏమిటి స్వామి? ఈ ఢమాలుండని ఇచ్చట ఉంచి తదుపరి నిష్క్రమించదము. వెలుపలి నుంచి మీటు నొక్కెదము. ఢమాలుండ పేలును, రాము ఢమించును. ఢమించురా? ఈ పదప్రయోగాడు తండ్రి. ఢమించును అంటే శ్రీవారి భాషలో మరణించును అని అర్థం రా. మాస్టర్ గారు పడుంకాయ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈ వసంతోత్సవాల సందర్భంగా కుమారి లతా బృందంచే నృత్య ప్రదర్శన మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఐదు నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేద్దాం. బాబోయ్, ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కడు చాలరా. అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా, ఉక్కుబాడి. మీరేంట్రా అంత లేటుగా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా, ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంటరా? రౌడీ మహాసభలు జరుగుతున్నాయా? గుండె ఎవడికి గీసాడరా? నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే? మాట మీద నిలబడకపోతే సిరాక మొడ సడిపోద్ది. రే, స్వర్గం అంటే అదేరా. అవునరా, ఇందులో రెడ్డప్ప రంబల మళ్ళీ ఒక్కరోజైనా స్వర్గంలో ఎంజాయ్ చేసే లక్కీ ఛాన్స్ మనకు దొరుకుద్ది అంటావా మామ? ఎందుకు అంత వచ్చేసా? గిడ్డప్ప కంటే కుదిరింది. మనీ ఒకటిది మజా ఒకటిది అన్నట్టు ఆ కనకంగా సొమ్ము అప్పనంగా అనుభవిస్తున్నాడు. దేనికైనా పెట్టి పుట్టుండాలరా. రే రే రే, కరెక్ట్ గా ఇదే సిచ్యువేషన్ సరిపోయే పాట రాశాను, వినండి. ఏంట్రా 36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జాంపులు అంటే ఇష్టం. నాకేమో యాపిల్ పళ్ళు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటీ నేర్చుకున్న దగ్గర నుంచి తెగరెచ్చిపోతుందిరా. రావులమ్మా, మేము 10th పాస్ హ్యాపీగా ఉంటే నువ్వు ఇలా భయపడతాం ఏం బాగోలేదు. ఇప్పటికి పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. 10th పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండుగ. అంటే అదే వింటర్ కాదు, సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లు వేసుకుని మీ మొహాలకి జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. రాములమ్మ ఎంత అవమానం చేసిందిరా. మనం లంగాలు వేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నావా? పాస్ అయినా మన పవర్ పెరగలేదురా.
ఇక లాభం లేదు. దానికి మన పవర్ ఏంటో చూపించాలరా. ఇంకా కూర్చున్నారా? ఎదవన్నారు ఎదవన్నారా? లేకండి. రేయ్, విదేశీ వస్త్ర బహిష్కరణకి రివర్స్ గా మీ నిక్కర్లు మీరే బహిష్కరిస్తున్నారా? చూడలేక చస్తున్నాను, వేసుకోండిరా. రాయ్, ఇప్పటి నుంచి ఇవి మా ఒంటి మీద ఉండడానికి వీల్లేదురా. ఇది ఇటుకు పట్టిరా, చెరువు కొట్టు కాదురా. నీ ఎంకమా మేము ఆపానికి కదరా, నీ పని చూసుకో. అయినా మీరు ఇలా నిక్కర్ లేకుండా తిరిగితే మీ నాన్నలే కాదు ఊరి జనం కూడా ఎరగొడతారు. నీ మొహం, మేమేమన్నా సగం ఏమన్నా గడపలో తిరుగుతా అనుకున్నావా? ఈ రోజు నుంచి మేము ఫ్యాంట్లు వేస్తాము. మేము పెద్ద మనుషులు అయ్యాము. అంటే చాపెక్కుతారన్నమాట. లేదు, కాలేజీకి వెళ్ళడానికి పడవెక్తాం. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం. ఇవాళ బస్సు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నారు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడిగా ఉంటుందని. నర్మయ్, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్సా. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం. ఇది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే అన్నారు. అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్ అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? అబ్బే, డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్, పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. చేస్తానండి అందుకే. హలో సిన్ సార్, నేను శరత్నండి. ఏ షరత్? మీరు వాడుకుంటున్న శరత్నండి. నువ్వా? చెప్పరా. ఏం చెప్పమంటారు సార్? అయితే పెట్టే. అయిపో పెట్టేకండి సార్. మీరు నా పేరు వాడేసుకుంటున్నారు కదా అని నేను కూడా మీ పేరు వాడాను. రిజల్ట్ ఎలా ఉంది? రిజల్ట్ సార్ డబ్బులు. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కటపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడానున్నారా? సార్ మీరు బొట్టు ఇంకెవరు కావాలని తీసుకెళ్ళండి సార్. అవసరం మళ్ళీ వస్తాలే. చాలా హ్యాపీరా. ఇంకా విచ్చలవిడిగా నా పేరు వాడేసుకో. అది ట్రై చేశాను సార్. సార్ డబ్బులు సార్. నేను ఎవరో తెలుసా? తెలీదు. ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్ హైదరాబాద్ బౌండరీ లైన్స్ లో ఈ బొట్టి తెల్లోడా ఉన్నారా? నువ్వేనా బొట్సేనా? చాలా వెళ్ళాలా? ఎవడా నువ్వు? హ్యాబిట్ సీరియస్ అయ్యిండ్రా. ఏమ్రా, నా బావమరిదిని క్రెడిట్ కార్డ్ పైసలు కట్టమని దానికి ఇస్తావే. ఉన్నప్పుడు మైనస్లు కూడా ఉంటాయి, మరి అడ్జస్ట్ అయిపో. బాగా చెప్పారండి. చిన్న ఫేవర్ చేయరా? ఏంటో చెప్పు. అబ్బాయి ఏం లేదు, డైలీ పోలీస్ స్టేషన్ కొంచెం సంతకం పెట్టమన్నారు. పెట్టారా? ఏమవుద్ది? మీ సంతకం నేను పెడితే భోజనం వేసుకుని మళ్ళీ తోనేస్తారనయా. దానికి నన్ను ఏం చేయమంటారా? అసలు పొట్టిన తమరే అని ఎస్ఐ గారికి ఒక్క మాట చెప్పి సరిపోద్ది. మీకేం రూపాయి వచ్చలేదు. హలో 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 హలో. ఇప్పుడే బాగానే పడింది కదండి. ఇప్పుడు వినపట్లేదురా. ఏం చేయమంటావు? అంత డైరెక్ట్ చెప్పేసి అమ్మా అని పిలిచిన ఆలకించవేవమ్మ, ఎన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్, తప్పాడనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయట ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్. చూడరా బుజ్జి. అయ్యి బాబోయ్, చూసావా? థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా
ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. మరి నాకు ఏంట్రో స్టోరీ మార్చా? నేను కదా మంగ మంగద్దా దద్దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ కొట్టినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా? అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను, కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా, ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడటం లేదా? ఓసే మంగ, అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు, అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా, ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దున నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా? ఓసే మంగ, నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే, చీపురు కట్ట. చీపురు కట్ట దీంతో సత్నావరా బాబు. ఇది టోటల్ గా మూన్ అన్నమాట. నమూనా. అదేమో మన వెంచర్ అన్నమాట. ఆ సెంటర్ లోది. ఆ ఫస్ట్ ప్లాట్ ఏమో షారుఖ్ ఖాన్ ది, దాని పక్కదేమో సల్మాన్ ఖాన్ ది, దాని పక్కదేమో అమీర్ ఖాన్. అక్కడే దెబ్బతున్నాం. అది హృతిక్ రోషన్ ది. అంటే మన తెలుగు హీరోలు ఎవరు కొనలేదు సార్? మన వాళ్ళెవరు ఆ స్టేజీకి వెళ్ళాలా? ఈ పక్కదేమో మల్లికా షరావత్ ది. సార్ ఎలాగైనా సరే పక్క స్థలం నాకు ఇప్పించండి సార్. అమ్మో కష్టమండి జాగిచ్చి ఒప్పుకోడు. అతను డబుల్ ఇస్తానంటున్నాడు. నేను ట్రిపుల్ ఇస్తాను సార్. ట్రిపులా? చదరపు గజం 3 లక్షలు అవుతుంది. పర్లేదు సార్, ఆవిడ నా పక్కన ఉండాలి కానీ 10 లక్షలు ఇవ్వనా? ఏ వ్యాపారం అంది? ఆల్బమ్ వ్యాపారం సార్. ఆల్బమ్ వ్యాపారం అంటే ఆల్బమ్ లో ఫోటోలు ఇరికిస్తుంటాం సార్, లేడీస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎంత ఇమ్మంటారు చెప్పండి అడ్వాన్స్? ఒక 20 కొట్టండి. 25 తెచ్చాను సార్ కరెక్ట్ గానే. హైట్ ఎంత? ఏం తగ్గిస్తారా ఏమన్నా? అది కాదు, మల్లికా షరావత్ అడిగితే చెప్పదు. 5'2" అని చెప్పండి సార్. ఇదిగో సార్ మీకు బ్యాగ్ ఫ్రీ సార్. మీకు కూడా ఫ్లాట్ లో రాళ్ళు ఫ్రీయే. ఆపరా. ఏంట్రా అది? హిప్ హాప్ లాలీపాప్? డ్రిల్ మాస్టర్ లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆగకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసేంట్రా? ఏంటి? ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ ఏంటి? నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం. వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు. టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. అమ్మా ఉంటున్నావు ఏంట్రా? బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారేవా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో కానీ, హాకీలో కానీ, బాక్సింగ్ లో కానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కర్లేదు. మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని అడగండి. ఓకే, నేను డాన్స్ చేయాలి అంతే కదా. నాకు మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. నేనా? నో వే.
కమ్ ఆన్. అయ్యో నీకు నేనేం అపకారం చేశానన్నా తాడిపట్టి చెప్పేశావు దేవత. దేవత ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళామే కావాల్సి వచ్చిందా దేవత. దేవత తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళాం గారు, మీ పెళ్ళాం కాదుగా. దేవత శ్రీదేవితో పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చెయ్యండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే పాలు చేస్తాను అన్నయ్య గారు. ఉన్నది 2 మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ్ళు చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా అత్తయ్య గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవం లేపండి. అయ్యా తతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళిబట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో తతంగం కానివ్వండి. శుక్లాం భరతరం అచ్యుతాయర్ మహా, శుక్లాం భరతరం బుచ్చితాయర్ మహా, శుక్లాం భరతరం నిశ్చితాయర్ మహా. తెల్లబట్టలు తీసుకురండి. రానన్నా